ఎస్ వెంకటరెడ్డి గారు, ఏమనిపిస్తోంది ఈ సామాజిక న్యాయం కానీ లేకపోతే టికెట్లు ఇచ్చినటువంటి విధానం కానీ చూస్తుంటే రాజ్యసభకు పంపిస్తున్న సమయంలో అది కూడా? సరే, మీరు సామాజిక న్యాయం గురించి అన్నారు కాబట్టి ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. సామాజిక న్యాయం అంటే సేమ్ క్యాస్టే కదా, ఇచ్చారు కదా సేమ్ క్యాస్ట్కి. సామాజిక న్యాయం అంటే ఏంటి? బాబు గారి క్యాస్ట్ సేమ్ క్యాస్ట్కి, పవన్ కళ్యాణ్ గారి క్యాస్ట్ సేమ్ క్యాస్ట్. అది నేను అడిగింది సామాజిక కాదు. పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివినప్పుడు సామాజికలో సాబోయి వచ్చి వచ్చిందా? అది ప్రింటింగ్ మిస్టేక్ అయ్యింది. సామాజిక న్యాయం అని అనుకోవచ్చు, ఆ సమాజానికి చేయాలని అనుకున్నాడు. అది కూడా ఏంటి, కింద లెవెల్లో ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలోనో లేదంటే నియోజకవర్గ స్థాయిలోనో మండల స్థాయిలోనో జిల్లా స్థాయిలోనో కష్టపడినటువంటి కాపు సామాజిక వర్గానికి ఒక డైరెక్టర్ పోస్టులు కూడా లేవు. ఇది కింద లెవెల్లో తన్నించుకుంటున్నారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ చేత. తెలుగుదేశం వాళ్ళ చేత తన్నించుకుంటూ కేసులు పెట్టించుకుంటున్న కాపు సామాజిక వర్గానికి కేసులు లేవు. ఇప్పుడు మన ప్యానల్లోనే రజనమ్మ ఉంది. రజనమ్మ అదే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆమె నేను ఇద్దరం ఫైట్లు చేసుకున్నాం డిబేట్లో. అయితే ఏది ఛానల్స్లో కూర్చొని కొన్ని ఛానల్స్లో ఆమెకు బలమైన వాయిస్ వినిపించింది ఆ పార్టీ తరపున. కనీసం ఆమెకు ఏం పోస్ట్ ఇచ్చారు, ఏమి ఇవ్వకపోగా ఈరోజు ఆమె ఇది అన్యాయం జరుగుతుంది, మీరు కాపులకు అన్యాయం చేస్తున్నారు, సో మీరు తెలుగుదేశానికి ఊడిగం చేయడానికైతే మేము అక్కడ ఉండము, మాకు ఆత్మగౌరవం ఉందని చెప్పి ఆమె బయటకు వస్తే ఆమె మీద నానా బూతులు, మహిళను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా కాల్స్ చేసి బెదిరించడం ఈ రకం ఉంది. ఎందుకు ఇదన్నీ మనం ప్రస్తావించాలి ఖచ్చితంగా. సరే, మీరు ఇచ్చినటువంటి అది ఇప్పుడు మీరు 4 వేసి 3 ఏంటి తెలుగుదేశం, 1 జనసేన వేశారు. అవును, 1 జనసేన 3. ఇప్పుడు మీరు ఆ సినిమా చూడలేదా, శంకర్ దాదా ఎంబీబీఎస్? లింగం మావయ్య ఎవరని చెప్తారు కదా, అంటే లింగమనేని రమేష్ ఎవరంటే తెలుగుదేశం అని చెబుతారు, కానీ మీరు జనసేన కింద వేశారేంటి? అంటే జనసేన కాదు కదా, లెక్క ప్రకారం తెలుగుదేశం కదా. సరే, 4 రాజ్యసభ సభ్యుల గురించి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు భారతదేశంలో అతి పెద్ద సభ, పెద్దలు ఉండేటటువంటి సభ, గౌరవ సభగా మనం మొట్టమొదటి చెప్పుకునేటటువంటి సభ రాజ్యసభ. ఆ రాజ్యసభకి ఆంధ్రప్రదేశ్ లాంటి బాగా విఘ్నులు ఉన్నటువంటి రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి 4 అభ్యర్థులను పంపిస్తే ఆ 4 అభ్యర్థులు ఎవరా అని ఈరోజు దేశం అంతా చూస్తే గూగుల్లో కొట్టగానే వాళ్ళ చరిత్ర మొత్తం వస్తుంది. ఒక అతను లింగమనేని రమేష్ తీసుకున్నాం ముందు. ఈయన లింగమనేని రమేష్ అనే అతను పర్యావరణాన్ని దశాబ్దాలుగా విధ్వంసం చేస్తూ కృష్ణానది కరకట్టలో అక్రమ ప్యాలెస్లు కట్టి నేను అలానే ఉంటానని చెప్పి ఆ ప్యాలెస్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్యాలెస్ చాలా బాగుంది, నువ్వు నాకు ఇచ్చేయంటే ఈయన ఆయనకి గిఫ్ట్గా ఇచ్చేశాడు. ఇది ఈరోజు సీఎం అధికారిక నివాసం. అలాంటి వ్యక్తి ఆయన అంతమంది ఎయిర్ కోస్టా అని చెప్పి ఒకటి ఆల్రెడీ ఈ ఏరోప్లేన్లకు సంబంధించినటువంటి ఈ ఫ్లైట్లు అది పెట్టేసి దాని తర్వాత అది క్లోజ్ చేశాడు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏదో అమరావతిలో కొత్త విమానాశ్రయం ఏదో పెట్టబోతున్నారు, అంతే పెద్ద పెద్ద రాయితీలు ఇచ్చారంటున్నారు. మళ్ళీ ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ ఏమైనా ప్రవేశిస్తాడేమో, సరిపోలేదా మళ్ళీ అది ప్రవేశిస్తాడేమో, అది తర్వాత చూడాల్సినటువంటి అంశం. అలాంటి వ్యక్తికి ఏదైతే రాజ్యసభ. రెండోది సానా సతీష్. ఈయన చానా ముదురు సానా సతీష్ అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాయటమే కాదు, ఈయనకు అంతకుముందు హవాలా మనీ లాండరింగ్కి సంబంధించి ఏదైతే సిబిఐ ఈడీలో విచారణకు హాజరయ్యి తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఎవరితో ఈయన వ్యాపారం చేశాడు? ఏదైతే ఖురేషి అనేటటువంటి గొడ్డు మాంసం స్లాటర్ హౌస్ నడిపేటటువంటి ఖురేషి, అఖ్తర్ ఖురేషి, హవాలా వ్యాపారి, అతనితో కలిసి వ్యాపారాలు చేసినటువంటి మామూలు గనుడు కాదు ఇతను. సో 2 సానా సతీష్, అది మనీ లాండరింగు. సానా మధురు సానా సతీష్, నువ్వు లోకేష్ అతనితో తిరిగితే నువ్వు ఇంకా చెడిపోతావని చెప్పి, మామూలుగానే చెడిపోయి ఉన్నాడు కాదు లోకేష్, ఇంకా బాగా చెడిపోతావని చెప్పి రాధాకృష్ణ సలహా ఇచ్చినటువంటి బాధపడుతున్నారు రాధాకృష్ణ అంటే ఆయనకి ఇచ్చుండడు. సరే, మూడో వాళ్ళకి వచ్చేటప్పటికి ఏదైతే భాష్యం రామకృష్ణ, కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ స్కూళ్ళు నడుపుతూ పేద విద్యార్థుల దగ్గర ముక్కులు విండి మరీ డబ్బులు వసూలు చేసేటటువంటి వ్యక్తి. ఇతను రాజ్యసభకి పంపించారు. ఇంకో 4వ క్యాండిడేట్ ఉన్నాడు. ఈ క్యాండిడేట్ చాలా అద్భుతమైన క్యాండిడేట్, చూడటానికి చాలా తక్కువగా కనపడతాడు, కానీ అతను చేసేటటువంటి వ్యవహారాలు ఏ మహిళని వదలడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మహిళని వదలకుండా ఒక మహిళకి ఇంకొకరికి అక్రమ సంబంధాలు అంటగట్టేటటువంటి నీచుడు. ఐటీడీపీ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థ నడుపుతూ గీతాంజలి అనేటటువంటి ఒక మహిళ మరణానికి కారణమయ్యి, అలానే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే భారతమ్మను కూడా వదలకుండా నీచంగా పోస్టులు పెట్టించినటువంటి ఒక గాలి వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు రాజ్యసభ సీట్లో కూర్చోబెట్టారు. అదేవిధంగా కాపు సామాజిక వర్గంలో చిరంజీవి గారిని దౌర్భాగ్యుడు, ఒక నీచుడు, వాడు వీడు పార్టీలు పెట్టి అని కాపు కులాన్ని ఏదైతే అవహేళనగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే చింతకాయల విజయ్. వీళ్ళు మామూలు పురుషులు కాదు. సరే, మహిళలకు సీట్ ఇవ్వలేదు, తర్వాత మాట్లాడుకుందాం.
వీళ్ళు పురుషుల్లో పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవే అని మనకు ఒకటి ఉంటుంది. ఈ నలుగురు పురుషులు అట్లాంటి మామూలు పురుషులు కాదు. అట్లాంటి పురుషుల్ని ఈరోజు రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పంపిస్తా ఉన్నాం. ఇంకేంటి ఈ రాష్ట్రం గురించి చెప్పండి. మామూలుగా పంపించిన వాళ్ళే ఆడేం మాట్లాడట్లా, ఏం రాష్ట్రానికి ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఖచ్చితంగా వచ్చినాయి కాబట్టి మనం ఒక డిస్కషన్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారే ముఖ్యమంత్రిగా ఏదైతే రాష్ట్రానికి పరిపాలించింది, ఆయన టర్మ్లో వచ్చినటువంటి రాజ్యసభ సీట్లలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆర్ కృష్ణయ్య గారికి, అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ శెట్టిబల్జ సామాజిక వర్గానికి, మోపిదేవి వెంకటరమణ బీసీ మత్స్యకార సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గొల్ల బాబురావు గారిని ఆయన పెద్దల సభకు పంపిస్తే, ఇప్పుడు ఈ నలుగురు తెలుగుదేశం నుంచి పంపిన, కూటమి నుంచి పంపిన నలుగురు గనులు చూస్తే మీకు అర్థమైంది కదా ఎవరు అనేది. సరే ఇది ఒక్కటేనా? ఇంకా నిజంగా జనసేన ఏ పార్టీకి నిజంగా మిగిలిన కమ్యూనిటీలు అంటే సామాజిక న్యాయం ఎక్కడైనా మిగిలినట్లన్నా చేశారని ఒకసారి చూద్దాం. చూస్తే జనసేనకి తెలుగుదేశం పార్టీ 21 సీట్లు ముష్టేసింది. ఆ 21 ముష్టేసిన సీట్లలో రిజర్వ్డ్ సీట్లు ఎస్సీ సీట్లు 3, ఎస్టీ సీట్లు ఏదైతే 2 ఉన్నాయో అది మనం పక్కన పెట్టేస్తే 16 సీట్లు ఉన్నట్టుగా అర్థం. 21లో 5 తీసేస్తే 16 తీసేయాలి. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు కాబట్టి ఆ రిజర్వ్డ్ కూడా కాకపోతే అవి కూడా వేరే మీరు అన్నట్టు సేమ్ క్యాస్ట్కి ఇచ్చేవాళ్ళు అనుకోండి. అవి రిజర్వ్డ్ కాబట్టి దాంట్లో ఇవ్వడానికి లేదు కాబట్టి ఇది 16 సీట్లు. ఈ 16లో కమ్మ సామాజిక వర్గానికి 2, కాపు సామాజిక వర్గానికి 10 సీట్లు ఇచ్చారు ఎమ్మెల్యే సీట్లో. 10 కాపు సామాజిక వర్గం, కమ్మ 2 సామాజిక వర్గం, మిగిలిన 4. మిగిలిన సీట్లు అన్ని సామాజిక వర్గాలు ఇంకా అలాట్ చేస్తే 4. సో సరే ఈ దీంట్లో మరి సరే సీట్లన్నా తగ్గించారు కదా, మంత్రి పదవులు ఏమన్నా ఇచ్చారా వేరే కమ్యూనిటీ కంటే? ఒక్క బీసీకి జనసేన నుంచి మంత్రి పదవి లేదు, ఒక్క ఎస్సీకి జనసేన నుంచి మంత్రి పదవి లేదు, ఒక్క ఎస్టీకి జనసేన నుంచి మంత్రి పదవి లేదు, ఒక్క మైనార్టీకి జనసేన నుంచి మంత్రి పదవి లేదు. ఎమ్మెల్యే సీట్ అయితే ఒక్కటి కూడా రెడ్లకి లేదు, రెడ్డి సామాజిక వర్గానికి అయితే. ఎమ్మెల్సీలు చూసుకుందాం, 2 ఇస్తే 2 కాపాయి, అది కూడా వాళ్ళ ఇంట్లో నాగబాబుకి, ఇంకోటి ఆయనకి పిఏగా పనిచేసేటటువంటి వ్యక్తికి. అదేవిధంగా ఎంపీలు చూసుకుంటే 2 కాపే, అది కూడా ఒకటి వైసీపీ నుంచి వెళ్ళిన కాపుకి ఏదైతే బాలసౌరి, ఇంకోటి ఈయనకి ఫండింగ్ ఇచ్చి ఆ వారాహి వెహికల్ ఇచ్చినటువంటి ఆ టీ టైం ఉదయ్కి. సరే రాజ్యసభ చూసుకుంటే చంద్రబాబు ఇదిగో నీ పార్టీలోకి తీసుకొని సీట్ ఇవ్వని చెప్పినటువంటి కమ్మకి. మరి ఇంకా వీళ్ళు ఎక్కడ సామాజిక న్యాయం పాటించారు? ఒక్క ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ, రాజ్యసభ కానీ, లోక్సభ కానీ, మంత్రి పదవులు కానీ వీటిలో ఎక్కడా చూసుకుంటే మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, లేదంటే మీరు రెడ్డి, వైశ్య, అదేవిధంగా క్షత్రియ, బ్రాహ్మణ ఈ సామాజిక వర్గాలకు ఒక్కలకు కూడా ప్రాతినిధ్యం లేదు. పార్టీ పెట్టిందే సామాజిక న్యాయం కోసం కదా, సామాజిక అన్ని కులాలని కలుపుతాను అన్నాడు కదా. అప్పుడు అన్ని కులాలని కలపాలంటే ఒక 2 కులాలనే మనం కలుపుతాను, అది కూడా కింద వాళ్ళు కొడితే మాత్రం మీరు కొట్టించుకోవాలి, వాళ్ళు మహిళల వీడియోని తీసినా తీయించుకోవాలి, అంతే తప్ప మేము పైన ఉన్నాలమే కలుస్తాం. ఆ కమ్యూనిటీలో కూడా మేము పైన ఎవడైతే మాకు డబ్బులు ఇస్తాడో చంద్రబాబుకి నాకు, ఏదైతే ఒకళ్ళకేమో ఇల్లు ఇంకొకరికేమో ఆఫీసు స్థలం ఇస్తాడో వాళ్ళకే మేము సీట్లు ఇస్తాం, అది కమ్మైనా అక్కడ కాపైనా అది. కానీ కింద లెవెల్లో కష్టపడి జెండా మోసి కేసులు పెట్టించుకొని తెలుగుదేశం వాళ్ళతో దశాబ్దాలుగా వైరుధ్యం ఉండి తెలుగుదేశంతో ఈయన కలవాలని ఇష్టం లేకపోయినా ఈయన మాట ప్రకారం కలిసి ఎలక్షన్లో పనిచేసిన రజనమ్మ లాంటి వాళ్ళు, ఇంకో లాంటి వాళ్ళను మీరు కాపులు కాదు మిమ్మల్ని కరివేపాగలా తీసేస్తాం, ప్రశ్నిస్తే మీ వ్యవహారం మొత్తం బయటకు తీస్తాం. కాపు సంఘాలుగా ఉన్న కాపు తెలగ బలిదా సంఘాలుగా ఉన్నటువంటి దాసర్ రాము గారికి ఏమో రెడ్ అని యాడ్ చేస్తాం. ఏది కాపల్లా దాసర్ రాము రెడ్డి అయిపోతాడు, లేదా క్వశ్చన్ చేస్తే పక్క రాష్ట్రంలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర గారిని కూడా రెడీ చేసి పడేస్తారు. మీ వ్యవహారం మొత్తం తెలుస్తా, ఏం తమాషాలుగా ఉందా, తిత్తి తోలు మొత్తం కలిపి ఒకసారి తీస్తా అంటున్నాడు. మరి ఇది ఎక్కడ సామాజిక న్యాయం పవన్ అన్న అని చెప్పి వాళ్ళు జనసేన వాళ్ళు అడుగుతున్నారు. రాజ్యసభ టికెట్స్ అనౌన్స్ చేసే ప్రతి సందర్భంలో వరలరామయ్య గారు వరలరామయ్య గారు భలే ఇంట్రెస్ట్ గుర్తొస్తుంటారు. ఇప్పుడు రాజ్యసభ ఒకటే కాదు, మీరు మర్చిపోయారు గవర్నర్ పోస్టులు వచ్చినప్పుడు కూడా గుర్తు. గవర్నర్ కోటాలో వరలరామయ్య గారు, రాజ్యసభ రేసులో వరలరామయ్య గారు, ఉపరాష్ట్రపతి రేసులో వరలరామయ్య గారు. ఏందంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్లో ఉంటాయి, కానీ ఈయనకి ఇచ్చే దగ్గర ఉండదు. అయితే నిన్న వరలరామయ్య గారు మందకృష్ణ మాదిగ గారితో ఒకటి చెప్పారండి, సోషల్ మీడియాలో వస్తుంది, అది వాళ్ళే వివరణ ఇవ్వాలి, నేను సోషల్ మీడియాలో వచ్చిందని బట్టి మాట్లాడుతున్నా. ఏంటంటే రాజ్యసభ సీట్ అడగడానికి వరలరామయ్య గారు వెళ్ళారంట. వెళ్ళంగానే ఏం రామయ్య ఆరోగ్యం జాగ్రత్త ఏంటి ముందే హెచ్చరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఆరోగ్యం జాగ్రత్త, న్యూట్రిఫుల్ అప్లికేషన్ వాడు, ఈ వయసులో ఎక్కువ తిరగకూడదు నువ్వు, ఓకేనా, అంతే, బాయ్, టేక్ కేర్ అది పంపించేశాడంట.